నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనండి. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కదిలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిమైన రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సో అదేవిధంగా సుమారు కొన్ని పదుల సంఖ్యలో అయితే సినీ పరిశ్రమ మొత్తం కదిలి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ కలవడంలో ఆంతర్యం ఏమి? ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. కార్తీక్ గారు, ఇంతమంది ఒకేసారి వెళ్ళి సీఎంను కలవడానికి కారణం ఏంటంటారు? జరుగుతున్న పరిణామాలు కనపడుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందని అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ గ్యాప్ను తెంచేదానికోసం ఎఫ్డిసి అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఉన్నటువంటి దిల్రాజు నాయకత్వంలో సినిమా పెద్దలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని కలవడం జరుగుతోంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సినీ పరిశ్రమకి ప్రభుత్వానికి గ్యాప్ రావటం ఏంటి? అసలు గ్యాప్ అనేది కారణం ఏంటి? గ్యాప్ అనేది లేదు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం గ్యాప్ అనాలా? మోహన్ బాబు ఇష్యూని లేదా మోహన్ బాబు మీద కేసులు పెట్టడాన్ని గ్యాప్ అనాలా? వాళ్ళు న్యూసెన్స్ చేస్తే ఆ న్యూసెన్స్ గా తీసుకోవడానికి గ్యాప్ అనాలా? ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళంతా? ఇప్పుడు కలుస్తుందని సమయం సందర్భాన్ని చూసి మనం వివరణ ఇచ్చుకుంటాం జనరల్గా. ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిణామాలు ఏంటి? ఒకేపేమో సంజయ్ రెడ్డి దగ్గర జరిగిన తొక్కిసలాట, అక్కడ రేవతిని ఒక మహిళ చనిపోవటం, ఒక 10 ఏళ్ల బాలుడు ఇయ్యాలకి హాస్పిటల్లో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఇష్యూ మీద అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యి ఉన్నారు. ఇప్పటికి మధ్యంతర బెయిల్లో ఉన్నారు. నార్మల్ బెయిల్ ఇంకా రాలా. ఈ టైంలో కలవటం వల్ల ఏం ఇండికేషన్స్ పోతున్నాయి? ఇప్పుడు ఏం అడుగుతారు? అల్లు అర్జున్ కేసును వదిలేయండి, రాబోయే కాలంలో అల్లు అర్జున్ అరెస్టు చేయకుండా ఉండండి, బెయిల్ కోర్టులో మేము అడుగుతున్నప్పుడు ప్రభుత్వం తరపున పోలీసుల తరపున పెద్దగా కౌంటర్ చేయకండి, బెయిల్ రావడానికి సహకరించండి అని అడగదలుచుకున్నారా? మోహన్ బాబుని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అడగదలుచుకున్నారా? లేదు నాగార్జున విషయంలో కోఆపరేటివ్గా ఉన్న అడగదలుచుకున్నారా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో నాగార్జున కుటుంబాన్ని విరికించొద్దు అని చెప్పేసి అడగదలుచుకున్నారా? లేదు సురేష్ బాబు గోకినిపల్లి ఆక్రమించుకున్న 90 ఎకరాల భూమికి పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగదలుచుకున్నారా? ఏమడగదలుచుకున్నారు? లేదు ఆప్తానన్న బెనిఫిట్ షోలో ఇవ్వండి అని అడగదలుచుకున్నారా? వెయ్యమో అని చెప్పిన ప్రీవియస్ షోలో వెయ్యండి అని అడగదలుచుకున్నారా? పెంచను అన్న టికెట్ అయితే పెంచండి అని అడగదలుచుకున్నారా? ఏంటి సినిమా సమస్యలు? సినిమా సమస్యలే ఉన్నాయి అనుకో, ఇవాళ ఎందుకు గుర్తొచ్చాయి? ఇష్యూస్ నడుస్తున్న ఇవాళే సినిమా సమస్యలు ఎందుకు గుర్తొచ్చాయి? ఇన్నాళ్ళుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సినిమా పెద్దలు గతంలో ఎప్పుడు కలిశారు? అధికారులకు వచ్చి రేవంత్ రెడ్డి 1 year దాటిపోయింది. ఇంతమంది సినిమా పెద్దలు సినిమా పరిశ్రమ సమస్యల మీద ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగి ఎప్పుడు కలిశారు? సరే పోనీ ఆయన కలవడం పక్కన పెట్టండి, మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగారు సినిమా పరిశ్రమ పెద్దలు? ఇవాళ ఎందుకు ప్రభుత్వాన్ని కలుస్తున్నారు? నేను రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు సినిమా పెద్దలను మీరు కలుస్తున్నారు, మీరు ఏం ఇండికేషన్ సమాజాన్ని పంపిస్తున్నారు? మేము మాలాంటి వాళ్ళం గొంతెత్తి ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు పుష్ప సినిమానే తెలంగాణలో బ్యాన్ చేయాలి. ఆ సినిమా ఒక రాంగ్ కంటెంట్ మూవీ. ఆ సినిమా వల్ల ఒక తప్పుడు సందేశాలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. పోలీస్ వ్యవస్థ మీద చెడు అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. పోలీస్ వ్యవస్థని కించపరుస్తూ ఒక స్మగ్లర్ చేసినటువంటి అరాచకాన్ని హీరోయిజంగా చూపించినటువంటి సినిమా పుష్ప సినిమా. ఆ సినిమాని బ్యాన్ చేయాలి. ఆ సినిమాకు వచ్చినటువంటి ప్రతి రూపాయి కలెక్షన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్న క్రమంలో సినిమా పెద్దలతో భేటీ ద్వారా మీరు ఏం సందేశాన్ని పంపదలుచుకున్నారు? సుమారు 10 సంఖ్యలో వెళ్ళారు, 30 మంది పైగా ఉన్నారు. ఒకసారి పేర్లు చదువుతాము. సురేష్ బాబు గారు, అంటే ప్రొడ్యూసర్స్ పేజ్ చదువుతున్నా. ఫస్ట్ సురేష్ బాబు గారు, కేఎల్ నారాయణ గారు, దామోదర్ గారు, అల్లు అరవింద్ గారు, బివిఎస్ ప్రసాద్ గారు, చిన్నబాబు గారు, డివి దానయ్య గారు, కిరణ్ గారు, రవి గారు, మైత్రి మూవీ మేకర్స్ నుంచి, శ్రవంతి, రవికిషోర్ గారు, నాగబాబు గారు ఇక్కడ మనం హైలైట్ చేయాలి పేరు, ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రాలట. ఫస్ట్ టైం నాగబాబు వెళ్తున్నట్టున్నారు. సో అరే వాస్తవానికి ఇక్కడ చాలా ఉంది. సినిమా పరిశ్రమకు పెద్ద చిరంజీవి. అవును, చిరంజీవి ఎందుకు వెళ్ళట్లేదు? నాగబాబుని పంపిస్తున్నారు, మెగా కుటుంబం నుంచి అసలు ప్రాతినిధ్యం లేకపోతే బాగోదు కాబట్టి గౌరవప్రదంగా పంపిస్తున్నారు. కానీ చిరంజీవి ఎందుకు వెళ్ళట్లేదు? అనేది చిరంజీవి చెన్నైలో షూటింగ్ లో ఉన్నారు. అంటే చెన్నైలో ఏదో వివాహ కార్యక్రమం దేనికో ఫంక్షన్కి వెళ్ళారు, వ్యక్తిగత కార్యక్రమాలు వెళ్ళారని చెప్పేసి. కానీ సినిమా ఇండస్ట్రీ పరిశ్రమే ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నప్పుడు, చాలా కీలకమైన సమయంలో భేటీ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఫిలిం పెద్దల నుంచి చిరంజీవి మీద ఒత్తిడి వస్తే మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి చిరంజీవి కూడా వస్తాడు. కానీ ఆయన రావడానికి ఇష్టపడట్లేదంటేనే ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూలో బదనం కావటం వల్ల, సినిమా ఇండస్ట్రీ బదనం కావటం వల్ల కలుస్తున్నారన్న విషయం చిరంజీవికి ఐడియా ఉంది. చిరంజీవికి ఇంకో ఐడియా ఏంటంటే, నేను చెప్పినా వాడు వింటలేదు అనేది కూడా ఉంది మనసులో. అతను వింటలేదు అనేది అల్లు అర్జున్. ఇప్పుడు ప్రెస్ మీట్ మనం వార్తలు వింటున్నాం కదా. సో కాబట్టి ఈ అన్ని పరిణామ క్రమంలో ప్రభుత్వంతో అనవసరంగా సినిమా ఇండస్ట్రీ కాంట్రవర్సీకి పోయిందని చిరంజీవి భావిస్తున్నారు. ఈటను సయోజు కోసం నేను వస్తే నా పెద్దరికం పోతుంది అని అనుకున్నారా ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టే చిరంజీవి రావట్లేదు అనేది. ఎందుకంటే మామూలుగా గతంలో ప్రభుత్వాలను కలిసినప్పుడు, ఇక్కడ కేసీఆర్ని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కలిసినప్పుడు కానీ, అక్కడ జగన్ని గతంలో కలిసినప్పుడు కానీ,
అధికారులకు వచ్చిన తర్వాత కూటమి అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు కలవటంలో కానీ చిరంజీవి ఎప్పుడు కీలక పాత్ర వహించారు. అవును. ఈవెన్ రేవంత్ రెడ్డితో కూడా మంచి సంబంధాలు కొనసాగించారు. రేవంత్ రెడ్డి ఒక పిలుపు ఇవ్వగానే డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక వీడియో చేయండి అని సినిమా పరిశ్రమకు పిలుపు ఇవ్వగానే మొట్టమొదటి స్పందించిన వ్యక్తి చిరంజీవి. మరి ఆ చిరంజీవి ఇవాళ ఎందుకని లేరు అంటే ఆయన అన్ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కోరికల కంటే కూడా వ్యక్తిగత కోరికలు ప్రధానంగా ఇవాళ కలుస్తున్నారు అనేటువంటిది అందరిలో వస్తున్నటువంటి చర్చ. ఆ చర్చలో వివాదంలో ఇరుక్కోవటానికి చిరంజీవి సిద్ధంగా లేడు. అందుకని చిరంజీవి వెళ్ళట్లేదు. ఓకే, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ సమస్యలు అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టుల సమస్యల మీద కలుస్తున్నారా, 24 ఫ్రేమ్స్ సంబంధించిన సమస్యల మీద కలుస్తున్నారా, లేదు సినిమా ఇండస్ట్రీ షూటింగ్లో హైదరాబాద్లో నడుపుకుంటాం, తెలంగాణలో నడుపుకుంటాం, తెలంగాణలో విదేశాలకు పోకుండా ఇక్కడే మేము షూటింగ్లో పెట్టుకుంటాం, డబ్బింగ్ స్టూడియోలు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాయి పెద్ద ఎత్తున కాబట్టి ఫిలిం సిటీలు స్టూడియోలు ప్రభుత్వ భూమిలో లీజుకు తీసుకొని మేము కట్టుకున్నాం కాబట్టి తక్కువ రేటుకి నాసిరకమైన ఫీజు చెల్లిస్తూ మేము కట్టుకున్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాద్లోనే షూటింగ్ చేస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, హైదరాబాద్ ఆదాయాన్ని పెంచడంలో మేము ప్రముఖ పాత్ర వహిస్తాం, మాకు కోఆపరేట్ చేయండి అని కలుస్తున్నారా? నిజంగా ఈ సమస్యల మీదే కలిసే కాడికైతే ఈ 1 year కాలంలో ఎందుకు కలవలేదు, ఇవాళ ఎందుకు కలుస్తున్నారు అంటే అల్లు అర్జున్ ఒక పూట జైలుకి పోగానే ఇండస్ట్రీకి సమస్యలు గుర్తొచ్చాయి, మోహన్ బాబు ఇంట్లో ఇష్యూ జరగగానే సినిమా పరిశ్రమకి ఇష్యూస్ గుర్తొచ్చాయి. అంటే ఇది పెద్దల సమస్య తప్ప ప్రజల సమస్య కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సామాన్యుడి సమస్య కాదు, ఆర్టిస్టుల సమస్య కాదు. ఇప్పుడు సినిమా హీరోలు పెద్ద ఎత్తున కలెక్షన్స్ కొల్లగొట్టుకోవడం కోసం, ఆ కలెక్షన్స్ని మళ్ళా జనం జేబుల్లోనికి రాబట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేసి సినిమా చూడాలి, సినిమాను ఒక వినోదంగా రోజువారీ జీవితంలో అనేక టెన్షన్స్ పడుతూ అనేక రోజువారీ ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళు అవన్నీ మర్చిపోతే ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడాలి అనేటువంటి ఒక భావన ఉన్నటువంటి కామన్ ఆడియన్ నుంచి జేబుకి చిల్లు పెట్టాలి, దానికి ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాలని అడగటానికి పోతున్నట్టు కనిపిస్తుంది తప్ప మా మీద ఉన్నటువంటి కేసుల్ని పక్కా పెట్టించండి, ప్రభుత్వం మాకు కోఆపరేటివ్గా ఉండండి, మేము ఎవరిని చంపినా పట్టించుకోవద్దు, మేము ఎలాంటి రోడ్ షోలు చేసినా చూస్తున్నట్టు పోండి, మాకు పర్మిషన్స్ లేకపోయినా సరే మాకు కోఆపరేట్ చేయండి అని అడగటానికి పోతున్నట్టు ఉంది తప్ప ఏం కనపడుతుంది? నెట్ట చలిలో 12 గంటలప్పుడు బెనిఫిట్ షోలు వేసుకున్నా మాకు పర్మిషన్ ఇవ్వండి, లేదు వర్షం వస్తుంది హైదరాబాద్ కొట్టుకొని పోతుంది కానీ మేము బెనిఫిట్ షోలు వేసుకుంటే మాకు పర్మిషన్ ఇవ్వండి, ఇలాంటి అడగడానికి పోతున్నట్టు మనకు కనపడుతుంది తప్ప సినిమా రంగ పరిశ్రమలు అయ్యి ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు కలవలేదు? ఇంకో విషయం కూడా నేను అడగదలుచుకున్నా. ఇవాళ 2 కోట్ల రూపాయలు నిన్న శ్రీతేజ్ కుటుంబానికి సాయం ప్రకటించారు. అవును, మరి అదే సాయం అల్లు అరవింద్ గారు నిన్న వెళ్ళారు. మరి అల్లు అరవింద్ గారు మొదటి రోజు ఎందుకు వెళ్ళలేదు, 2వ రోజు ఎందుకు వెళ్ళలేదు, ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది ఆ కుటుంబాన్ని సాయం చేయడానికి? ఇదే 2 కోట్ల రూపాయలు మొదటి రోజే ప్రకటించుంటే ఆ కుటుంబాన్ని కలిసి ఉంటే ఎంత బాగుండేది. అంటే ఇవాళ ముఖ్యమంత్రిని కలవబోతున్నాం, వివాద రహితంగా సమస్య ఉండాలి, సమాజంలో వాళ్ళ మీద వస్తున్నటువంటి బ్యాడ్ నెగిటివ్ ప్రాపగండా అంతా వెళ్ళిపోయి సమాజం రోజులో సినిమా వాళ్ళంటే గొప్పోళ్ళు, సహాయం చేయటంలో పెద్ద మనుషులు చూసారా, ఆ కుటుంబానికి 2 కోట్ల సాయం చేశారు, అంతకన్నా భాస్కర్ జీవితంలో సంపాదించలేని సొమ్ము 2 కోట్ల రూపాయలు సినిమా వాళ్ళు ఇచ్చారు చూడండి అని అనిపించుకోవాలని తప్ప ఇప్పుడు నిజంగా సాయం చేసే మంచి ఉద్దేశం ఉంటే ఎన్నాళ్ళు పట్టింది, ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది? ఇవాళ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని మీకు ఎందుకు గుర్తొచ్చింది? అంటే ఇదంతా మనం నమ్మితే ఒక డ్రామా ఇది. కాబట్టి ఇక్కడ సినిమా సమస్యలు, ప్రజల సమస్యలు, సినిమాతో ప్రజలకు ముడిపడిన అంశాలు కాకుండా కేవలం పెద్దల అంశాలు మాత్రమే ఉండబోతున్నాయి అన్నట్టు ఒక అనుమానం అలాంటి వాళ్ళు వ్యక్తం చేస్తాం. అంటే ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళ పేర్లు చూద్దాము. కొరటాల శివ గారు, అనిల్ రావుపూడి గారు, కె రాఘవేంద్ర గారు, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్ గారు, వంశీ పైడిపల్లి గారు. సో ఇంతవరకు అయితే వెళ్తున్నారు ప్రస్తుతానికి అయితే. హీరోలు మాత్రం అయితే సో వీళ్ళైతే హీరోలు. ఇంకా కొంతమంది డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో మనం చూసుకోవచ్చు, నాగార్జున గారు వెళ్తున్నారు, వరుణ్ తేజ్ వెళ్తున్నారు, సాయిధరం తేజ్ వెళ్తున్నారు, కళ్యాణ్ రామ్ వెళ్తున్నారు, శివబాలయ్య గారు వెళ్తున్నారు, అడ్విశేష్ గారు వెళ్తున్నారు, నితిన్ గారు వెళ్తున్నారు, వెంకటేష్ వెళ్తున్నారు, కిరణ్ అబ్బోవరం, జొన్నలగడ్డ సిద్ధు గారు వెళ్తున్నారు, రామ్ పోతినేని గారు. సో వీళ్ళందరూ కూడా వెళ్ళి సినిమా వాళ్ళు ముఖ్యమంత్రి కలవటాన్ని అసలు దబ్బట్నీరు, కానీ కలిసే సందర్భం ఏంటిది, ఏం చర్చ నడుస్తున్న సందర్భంలో, ఎలాంటి పరిణామాలు నడుస్తున్న సందర్భంలో కలుస్తున్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా వేడుకునేది ఏంటంటే, మీరు ఏ డెసిషన్ అయితే ప్రకటించారు అసెంబ్లీలో దానికి మీరు కట్టుబడి ఉండాల్సిందే. మళ్ళీ సినిమాలో లాబింగ్ తలొగ్గి మళ్ళీ వెనకడికి వేసే పరిస్థితి ఉండకూడదు. ఇంకొక విషయం కూడా నేను అడగదలుచుకున్నది ఏంటంటే, మంచి కంటెంట్స్ ఉన్న సినిమాలకి, సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చే సినిమాలకి హిట్తో సంబంధం లేకుండా మీరు ఎలాంటి బెనిఫిట్స్ అని ఇవ్వండి, సమాజం హర్షిస్తుంది. సమాజానికి ఒక మంచి కంటెంట్ పంపిస్తున్నారు, సమాజంలో ఒక మంచి నేర్పిస్తున్నారు, సమాజంలో ఒక తత్వాన్ని బోధిస్తున్నారు అంటే అలాంటి సినిమాలకు మీరు ఏదన్నా ఇచ్చుకోండి. బెనిఫిట్స్ ఎలాంటి బెనిఫిట్స్ అయినా ప్రభుత్వం తరపున ఇవ్వండి. మేము ఎంకరేజ్ చేయమని అడుగుతాం, సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ ఇంకా హీరోల నుంచి ఎక్కువ సినిమాలు రావాలి. 2-3 సంవత్సరాలకు ఒక సినిమా కాకుండా ప్రతి సంవత్సరం ఒక సినిమా కనీసంలో కనీసం
10 సంవత్సరానికి ప్రతి పెద్ద హీరో ఒక సినిమా తీయగలగాలి, ఎక్కువ మందికి ఉపాధి దక్కగలగాలి. Yes. అది మేము కోరుకుంటాం. ఆ మేరకు మీరు సినిమా ఇండస్ట్రీ తోటి చర్చించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాం. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలకి ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చినా, ఈవెన్ దో మేము వద్దన్న బెనిఫిట్ షోలో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ఇచ్చినా కానీ అభ్యంతరం లేదు. ఈ దేశభక్తిని పెంచే విధంగా, ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు, తెలుగు భాషకు సంబంధించిన విషయాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాలు, చరిత్ర, పౌరాణికం, జానపదం, మన కల్చర్, ఇలాంటి వాటిని పెంపొందించే ఏ సినిమాలు వచ్చినా సరే వాటి మీరు ప్రభుత్వంగా ఉపయోగపడండి. ఏ రకమైనటువంటి సమస్యలు ఇప్పుడు ప్రత్యేకించి చిన్న సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలకు అవకాశాలే దక్కట్లేదు, థియేటర్లే దక్కట్లేదు అని పెద్ద గోల్ ఉంది. అవును. మరి దాని మీద కూడా చర్చ నడపండి. చిన్న సినిమాలకి ప్రోత్సాహకాలు ఇవ్వండి, చిన్న సినిమాలకి థియేటర్ల కేటాయింపు చెప్పండి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చేతిలో మొత్తం ఇండస్ట్రీని చేతిలో పెట్టుకొని నడుపుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఇండస్ట్రీని తీసుకొచ్చేసి అందరి ఇండస్ట్రీగా దీన్ని మార్చగలగండి. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఎదగలిగేలా, ఎవడు తొక్కడానికి అవకాశం లేని ఒక వ్యవస్థని తీసుకొచ్చి పెట్టండి. ఓకే, ఆ విధంగా ఇండస్ట్రీని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయండి. ఆ రకంగా ఇండస్ట్రీతో చర్చలు జరపండి. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్ గారు. థ్యాంక్ యూ.